సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పారాసగలవాడు కలహము రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీవు వర్ధిల్లుట కొరకు ఎట్టి ప్రవర్తనను కలిగి ఉండవలనో నీ దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు కష్టపడి పనిచేసి దేవుని యందలి నమ్మికతో, విశ్వాసముతో అడుగులు వేయగలిగినట్లయితే నీవెంతగానో వర్ధిల్లుతావు. ప్రతి మనిషి కష్టపడుట అనేది దేవుని చిత్తమై ఉన్నది. కానీ కష్టపడకుండా ఆశ గలవాడై ఇద్దరు మనుషుల మధ్యలో కలహమును రేపుతూ తాను మేలు పొందాలి అన్న ఆలోచన ఉన్నట్లయితే వాడు తప్పకుండా నాశనమైపోతాడు. కనుక ఆశతో మనిషి చేసే ప్రతి ప్రయత్నము కూడా న్యాయవంతమైనదై ఉండాలి. ఏది కావాలని నువ్వు ఆశిస్తున్నావో దాని కొరకు నువ్వు కష్టపడి పనిచేసి సరి అయిన మార్గంలో దానిని సాధించాలి. అంతేగాని ఇద్దరు మనుషుల మధ్యలో కలహమును రేపి పేరాసగలవానివై అడుగులు వేసినట్లయితే ఆ బ్రతుకు చాలా దారుణంగా ఉంటుంది. కనుక నీవైతే యెహోవాయందు నమ్మికతో నీవు ఆశతో ఎదురుచూడు. నీవు తప్పకుండా వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నువ్వు చేయగలిగితే ఇద్దరి మనుషుల మధ్యలో సఖ్యతను చేకూర్చు. అది దైవ లక్షణము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సో నీవు దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టమైన వానిగా ఈ భూమి మీద పిలువబడాలి. దేవుని చేత నీవు నడిపించబడాలి అంటే ఆయన యందు నమ్మికతో నీవు అడుగులు వేయి. నీ బ్రతుకు ఎంతో వర్ధిల్లినట్లుగా దేవుడు నిన్ను దీవిస్తారు. అంతేగాని మనసులో ఏదో ఒక ఘోరమైన ఆశ పెట్టుకుని పేరాసను కలిగి ఇద్దరు మనుషుల మధ్యలో కలహము రేపి బాగుపడాలి అని చూస్తే తుదకు అది నాశనానికే నడిపిస్తోంది. గనుక నేస్తమా, నువ్వైతే దేవుని అందలి నమ్మికతోనూ, భయముతోనూ, భక్తితోనూ దేవునికి ఇంపైన వానిగా జీవించడానికి ఆయన మార్గముల యందు అడుగులు వేయి. దేవుడు తప్పకుండా నిన్ను వర్ధిల్లునట్లుగా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ చేతిని పట్టుకొని నడిపించి నాయన మీ దక్షిణ హస్తముతో ఆ బిడ్డ యొక్క కుడి చేతిని పట్టుకొని మీ మార్గముల యందు నడిపించి మీ ఆశీర్వాదములను నాయన మేలులను అనుగ్రహించి వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి రాజా. మేలులతో ప్రతి హృదయమును తృప్తిపరచండి నాయన. బిడ్డలు చదువుకొంచుండగా ఉన్నతమైన విద్యాభ్యాసమును ప్రసాదించండి. ఉద్యోగములు నైనా, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో బిడ్డలకు చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన చింతలు దూరపరచండి నాయన. సంతోషములు అనుగ్రహించండి నాయన. అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయండి తండ్రి. నాయన మేలులతో తృప్తిపరచండి దేవా. మీ కృపను ప్రసాదించండి. నెమ్మది గలవారే సంతోషభరితమైన జీవితములు జీవించేటట్టు ఆశీర్వదించండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న ఉద్యోగ విధులలో, వ్యాపారములలో నాయన ప్రతి ప్రయత్నములలోనూ కూడా మీ కృపను మెండుగా అనుగ్రహించి వారి కష్టములకు ఉన్నతమైన ఫలితములు దయచేసి కుటుంబాలు ఎంతో శాంతి సమాధానముతో జీవించినట్లుగా ఆశీర్వదించమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. సర్వకృపానిధి యొక్క దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.